ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఇందుకు కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్. మనం కావాల్సి ఉంటే దీంట్లో పన్నీరు, మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మాకు అవి అవైలబుల్లో లేవు కాబట్టి వేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు, కారం, చికెన్ మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి మసాలా, నిమ్మకాయ జ్యూసు, ఉప్పు, పుదీనా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకొని ఇందులో ముందుగా పెరుగు వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా, కారపొడి, పసుపు పొడి, చికెన్ మసాలా పౌడర్, లెమన్ జ్యూస్, పుదీనా, ఉప్పు వేసి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మసాలాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట కానీ ముక్కాలు గంట కానీ దీన్ని బాగా నాననిద్దాం. వెజిటేబుల్స్కి అంతా మసాలా పట్టే విధంగా నానబెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇది ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ కర్రీ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా దాంట్లోకి వేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్ కర్రీ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక 2 స్టీములకి విజిల్ పెట్టుకుందామండి. వెజిటేబుల్ దమ్ బిర్యానీ రైస్ కోసము ఒక బాణలిలో నీరు పోసి దీనికి ఎసురు పెట్టానండి. రైస్ నాన్నే బాగా ఎసురు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఎసురులోకి పుదీనా, తగినంత ఉప్పు, 2 యాలకులు వేసానండి. ఇప్పుడు ఎసురు బాగా వేగిందండి. వేగిన వాటిలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. ½ కిలో రైస్ అంటే ఇది. ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఇది ఒక 70% మగ్గేంత వరకు దీన్ని వదిలిపెడదాము. రైస్ ఉడికిందండి. ఇప్పుడు దీన్ని వంచేసుకుందాము. ఉంచిన తర్వాత రైస్ని ఇలా ఉన్న రైస్ మీదకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ అండి. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలండి. ఇంతకుముందు నేను మర్చిపోయాను, మళ్ళీ గుర్తుకొచ్చింది. వేసుకోకుండా క్లాత్ వేసి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టేద్దామండి. ఇప్పుడు బాగా దమ్ అయిందండి. దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్పెషల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి. పెరుగు పచ్చడితో ఎంజాయ్ చేయండి. హెల్తీగా ఉండండి. అందరూ ఆనందించండి.